హాయ్ అండి. ఇదేమిటి అనుకుంటున్నారా? మైసూర్ పాక్ అయితే కాదు, ఇది పూర్ణం, బొబ్బట్లలోకి చేసుకునే పూర్ణం అండి. నేను దీని రెసిపీ ఎలా చేయాలో నేను మీకు షేర్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా, నేను ఆల్రెడీ ఇదివరకు నేను షేర్ చేశాను, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చూసుకోండి. సో బొబ్బట్లు పూర్ణం ఎలా తయారు చేయాలి, ఎంతలా చేస్తే అది సేఫ్గా స్టోర్ చేసుకోవచ్చు, మనం తొందరగా పాడవకుండా ఉండే బొబ్బట్లు పూర్ణం ఎలా తయారు చేయాలనేది నేను ఒక షేర్ చేస్తున్నానండి. లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను. సో డూ ఫాలో ఇట్ అండి. ఇందులో మాత్రం నేను ఏమీ చెప్పను, ఇలా మాత్రం చేసుకోవాలి. పూర్ణం మాత్రం ఇలా చక్కగా ఇలాచి ఎక్కువ వేసుకుని, చక్కగా ఎక్కువ నెయ్యి వేసుకుని, తగినంత బెల్లం అన్నీ వేసుకుని, ఇలా బెల్లంతో పాటు ఈ పూర్ణాన్ని ఇలా మనం బాండిలో పెట్టి కాసేపు అలా చేస్తే, వేడి చేసి వేయిస్తే చాలా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, ప్లస్ చాలా రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట పూర్ణాన్ని. సో డూ ట్రై ఇట్ అండి. సో చాలామంది మామూలుగా పచ్చిది వేసేస్తారు. పచ్చిది వేస్తే ఏమవుతుందంటే బొబ్బట్లు పాడైపోతాయి, జిగురు వచ్చేస్తాయి. ఒకరోజు బాగానే ఉంటాయి, బట్ రెండో రోజుకి పాడైపోతాయి. కానీ ఈ పూర్ణంతో చేస్తే మాత్రం అసలు పాడవండి. ఎన్ని రోజులైనా మీరు ఈ పూర్ణం చేసి రెడీ పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బొబ్బట్లు చేసుకొని తినేయచ్చు. ఎలా చేశానా అనేది నేను లాంగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంటుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎక్కువ మంచిగా నెయ్యి వేసి చేశాను. అలాగే ఒక్క చుక్క నీరు కూడా పోయకుండా బెల్లాన్ని కరిగించాలి. అలాగే ఒక్క చుక్క నీరు పోయకుండా శనగపప్పుని మనం ఉడకబెట్టేసుకుని గ్రైండ్ చేయాలి. సో ఇదంతా లాంగ్ వీడియోలో మీకు తెలుస్తుంది. డూ ఫాలో ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ పూర్ణం అండి. రెడీ అయిపోయింది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. బాయ్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.